ఒకప్పుడు అసలు ఏలో ఇండియా ఛాన్సెస్ హోప్లెస్ అని డైలాగులు కొట్టిన ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మ్యాన్ ఇప్పుడు వావ్ ఇండియా ఏఐ రంగంలో దూసుకుపోతోంది, అది సాధించిన వృద్ధి అసాధారణం అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. 2023లో అలా అంటే ఇప్పుడు ఇలా అంటున్నారు. ఈ గ్యాప్ లో ఎందుకింత మార్పు? ఇండియా వైపు ఆయన దృష్టి పడటానికి కారణమేంటి? ఈరోజు భారత్ మ్యాటర్స్ లో ఎవ్వడిని తక్కువ అంచనా వేయద్దు. ఈ సినిమాటిక్ డైలాగ్ మన భారత్ విషయంలోనూ అప్లై అయింది. ఒకప్పుడు మన ఇండియాను పెద్దగా పట్టించుకునే వారు కూడా ఇప్పుడు మనతో చేతులు కలపడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇన్నాళ్ళు ఈ ఫార్ములా జియో పాలిటిక్స్, బిజినెస్ లో వర్కౌట్ అవగా ఇప్పుడు ఏఐలోనూ ఇదే రిపీట్ అవుతోంది. ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మ్యాన్ భారత పర్యటనే ఇందుకు ఉదాహరణ. అసలు దీనికి కారణం ఏంటా అనే డిస్కషన్ టెక్ ప్రపంచంలో తెగ జరుగుతోంది. ఇదంతా డీప్ సీ కొట్టిన దెబ్బ అనేది కొందరి వాదన. ఏఐలో చైనాను ఎదుర్కోవడానికి అమెరికా భారత్ సాయం కోరుకుంటోందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అత్యున్నత స్థాయి స్టార్టప్ వ్యవస్థాపకులతో ఆల్ట్మ్యాన్ సహాలోచనలు చేయడం చర్చనీయాంశమైంది. భారతీయ మార్కెట్లో ఓపెన్ ఏఐ విస్తరణకు ఉన్న అవకాశాలను చర్చించినట్లు తెలుస్తోంది. పేటిఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, అన్అకాడమీకి చెందిన గౌరవ్ ముంజల్, ఇక్సిగోకు చెందిన అలోక్ వాజ్పేయిలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారట. అలాగే పెట్టుబడిదారుల్లో పీక్ ఎక్స్ బి పార్ట్నర్స్, ఎక్సెల్, లైట్ స్పీడ్ వెంచర్ తదితర భాగస్వాములతో కూడా ఆల్ట్మ్యాన్ సమావేశమయ్యారట. రోజువారీ అవసరాలకు ఓపెన్ ఏఐని వినియోగించడానికి ఉన్న అవకాశాలేమిటన్న అంశంపైన ప్రధానంగా చర్చ సాగినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ సందర్భంగా ఓపెన్ ఏఐ మార్కెట్లో భారత్ అమెరికా తర్వాత స్థానానికి చేరిందని పేర్కొనడమే కాదు, ఈ రంగంలో భారత్ చేస్తున్న కృషికి అన్ని విధాల మద్దతు ఇస్తామని ఆల్ట్మ్యాన్ ప్రకటించారు. ఇండియాలో ఓపెన్ ఏఐ వినియోగం గత ఏడాది 3 రెట్లు పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు. చైనాకు చెందిన డీప్ సీక్ మార్కెట్లోకి ఎంటర్ కానప్పుడు ఏఐలో డామినేషన్ అంతా అమెరికన్ కంపెనీలైన ఓపెన్ ఏఐ, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్దే. కానీ డీప్ సీక్ ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. అందుబాటులో ఉండే ధరల నమూనాలను అమలు చేస్తూ అమెరికా టెక్ కంపెనీలకు చెమట్లు పుట్టించింది. దానితో ఓపెన్ ఏఐ లాంటి వెస్టర్న్ కంపెనీలు తమ ధరలను సవరించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు చైనాను ఎదుర్కోవడానికి అమెరికన్ కంపెనీలు భారత్తో చేతులు కలపక తప్పడం లేదు. ఏఐలో అసాధారణ ఫలితాలు సాధించడానికి వేగంగా అడుగులు వేస్తున్న భారత్కు ఇది శుభపరిణామమనే చెప్పాలి. ఇప్పటికే 10 నెలల్లో మల్టిపుల్ ఫౌండేషన్ మోడల్స్ ను రూపొందించడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. గత ఏడాది 10,783 కోట్లతో ఇండియన్ ఏఐ మిషన్ ను కూడా ప్రారంభించింది. ఏఐ అభివృద్ధిని సుసాధ్యం చేయగల స్టార్టప్లను, ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడుతోంది. ఈ తరుణంలో ఓపెన్ ఏఐ వంటి సంస్థల సహకారం తీసుకుంటూ మనకంటూ ప్రత్యేక ఏఐ మోడల్ను డిజైన్ చేసుకోగలిగితే ఏఐ వరల్డ్ లో ఇండియా టాప్ లో నిలవడం పెద్ద కష్టమేమీ కాదు.